ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటంటే నేచర్ ఏర్పరిచినటువంటి కొన్ని లాస్. ఓకే. ఆ లాస్ ఆధారంగా మనం జీవించడమే సనాతన ధర్మం. ఓకే, ఇది మతం కాదు. ఇది మతం అంటే యు ఆర్ స్టికింగ్ టు సంథింగ్ అండ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఎక్స్ప్లోర్ ఎనీ అదర్ థింగ్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రకృతిని గమనించుకుంటూ నువ్వు వెళ్తున్నావు. ఈ వెళ్తున్నప్పుడు నీకు ప్రకృతి ఏం చెప్పదలుచుకుందో అదే నువ్వు పాటించు. నేను ఏమంటానంటే ఈ లైఫ్లో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో ఉంటాయి. మనం ఒక బాక్స్లో ఉండి ఆ బాక్స్ నుంచి నేను బయటికి వెళ్ళను అనుకుంటే మనకి ఏది అర్థం కాదు. మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, లైక్ స్టడీ చేస్తూ ఉండాలి. ఓకే, తెలుసుకోగలగాలి. సో యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి ఫస్ట్. రిజెక్షన్ ఈజ్ ఫైన్, కానీ ఎప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి అది నువ్వు కరెక్ట్ కాదా అనేది అనలైజ్ చేసుకున్న తర్వాత నువ్వు దాన్ని రిజెక్ట్ చేయి, తప్పలేదు. మేబీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు, స్టిల్ యూ కెన్ రిజెక్ట్ ఇట్, బట్ వెన్ యూ హ్యావ్ టు లిసన్ టు సంథింగ్. సో ఈ డిబేట్స్ అనేవి జరగాలన్నమాట. క్వశ్చనింగ్ ఉండాలి ఎప్పుడైనా, ఒక లాజికల్ రేషనల్ థింకింగ్ అనేది ఉండాలి ప్రజల్లో. సో సూపర్ స్టిషన్ అన్నారు కదా ఇంతకుముందు, ఆ సూపర్ స్టిషన్ విషయం కూడా ఏంటంటే ప్రజలు గొర్రెలాగా ఎప్పుడు ఉండొద్దు. ఎప్పుడు కూడా తాను పాటిస్తున్నటువంటి ఒక నమ్మకం వెనుక ఉన్నటువంటి ఒక తర్కం, లాజిక్ ఏంటనేది తెలుసుకోగలిగాం. ఓకే, ఉన్నప్పుడు ఏంటంటే తను ఒక 100% జీవించగలడు. డౌట్స్తో ఉండొద్దు, Yeah. మనం 100% ఉండాలి. ఓకే.